హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా గొంతు కొంచెం బాగాలేదు అండి. మొన్న శివరాత్రి పండగప్పుడు హౌస్ క్లీన్ చేశాను. తర్వాత నేను బయట మీటింగ్స్‌కి, సెమినార్స్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్ళడం వల్ల కొంచెం నాకు డస్ట్ ఎలర్జీ లాగా అయ్యింది అన్నట్టు. అందుకే కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్. జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. ఇదొచ్చేసి శివరాత్రి ముందు వ్లాగ్ అండి. 2 డేస్ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అలా నేను ఇంట్లో ఉండి ఒక 2 డేస్ టైం కేటాయించి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఒకరోజు మొత్తం హౌస్ క్లీనింగు, ఇంకో రోజు మొత్తం బట్టలన్నీ ఉతకడం, ఆరేయడం, మడత పెట్టడం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకు ఈసారి 2 డేస్‌లోనే కంప్లీట్ అయింది అండి. మొత్తం కిచెన్ అంతా ఫస్టు సర్దడం స్టార్ట్ చేశాను. అమ్మకి కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్. అందుకే అమ్మని ఎక్కువ పని చేయకనేసి నేను చెప్తా ఉంటే, నేను పని చేస్తున్నాననేసి అమ్మ కూడా నాకు కొద్దిగా చిన్న చిన్న విషయాలలో హెల్ప్ చేసింది అండి. అమ్మ కూడా వచ్చి దాదాపు వారం 10 రోజులు అవుతుంది నా దగ్గరికి. ఎందుకు వచ్చింది ఏంటి అనేది రీజన్ మీకు త్వరలోనే చెప్తాను ఫ్రెండ్స్. ఒక ప్రత్యేకించి కారణం వల్ల వచ్చింది అండి. అమ్మకి ఇక్కడ ఈ వాటర్ పడకపోవడం వల్ల, అంటే ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం జలుబు, దగ్గు, జ్వరం రావడం స్టార్ట్ అయింది అన్నట్టు. అందుకే ఇంకా అమ్మని ఎక్కువ పని చేయకనేసి నేను అమ్మ కొన్ని హెల్ప్ చేస్తా ఉంటే నేనే మొత్తం సర్దడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను అండి. ఫస్ట్ పైన సెల్ఫ్‌లుంటాయి కదా ఫ్రెండ్స్, అవి స్టార్ట్ చేస్తున్నాను. ఈ డబ్బాలు ఆల్రెడీ నేను మొన్ననే చాలా రోజుల క్రితం తోమిపిచ్చాను. అంటే ఎక్కువ రోజులు అవుతలేదన్నట్టు. ఒక 1 మంత్ అయింది అండి. అందుకే డబ్బాలు తోమకుండా పైన మొత్తం క్లీన్ చేసి క్లాత్‌తో తుడిచేశానండి. ఎక్కువ మురికి లేవన్నట్టు. అలాగే ఇంకా ఎక్కువ మురికున్న బౌల్లు, గిన్నెలు, గ్లాసులు అన్నీ కూడా బయట వేశాను. ఇంకా మాకు పనమ్మాయి ఉంది కాబట్టి నాకొక సిస్టర్‌లాగా అన్ని పనులు తానే చేసి పెడుతుందండి. తను కూడా వెస్టీజ్‌లో జాయిన్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. తను కూడా నాతో పాటు మీటింగ్స్‌కి, సెమినార్స్‌కి అప్పుడప్పుడు వస్తుంది టైం దొరికినప్పుడు. కాకపోతే డైలీ తన వర్క్ తాను చేసుకుంటూ నాతో పాటు టైం స్పెండ్ చేస్తుంది అండి. సో, పైన మొత్తం దులపడం, తుడవడం అయిపోయింది. సర్దేశాను. తర్వాత కింద, ఈ మధ్యలో కింద అయితే చాలా రోజులయిందండి. అందుకే నేను ఈ గ్లాస్ ఐటెమ్స్, తర్వాత కొన్ని డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలైతే చాలా వరకు నేను తీసేశాను. నా దగ్గర అప్పుడు 100% ఉండే. ఇప్పుడు ఒక 25% మాత్రమే ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్దవే ఉన్నాయండి. చిన్న చిన్నవి లేవు. ఎందుకంటే కారప్పొడి, తర్వాత చింతపండు, కొన్ని పెద్ద పెద్ద ఐటెమ్స్ ఉంటాయి కదా! నేను ఊరు నుంచి తీసుకొచ్చుకున్న ఐటెమ్స్, వాటికి మాత్రమే ఉంచుకున్నాను. మిగతావన్నీ తీసేశాను. చాలామంది నా వ్లాగ్స్ మిస్ అవుతున్నానని చెప్పారు అన్నట్టు. అందుకోసం నేను ఇట్లా టైం దొరికినప్పుడు ఒక వారానికి 2 వీడియోస్ పెట్టడానికి టైం సెట్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. అందుకే కనీసం ఇక మీదటి నుంచైనా పెట్టాలి అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపోతే ఖచ్చితంగా పెట్టడానికే ట్రై చేస్తానండి 100%. అక్కడ సర్దడం అయిపోయింది. అది మా స్టవ్ కింద అండి. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ ఇటు కూడా నాకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ డబ్బాలు, ఈ హెర్బల్ లైఫ్ డబ్బాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే తీసేస్తానండి. కాపోతే అవి పురుగు రావట్లేదు. అవి మాత్రం చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తున్నాయి అంతే. అందులో సగం డబ్బాలు తీసేస్తాను. మొత్తం గ్లాసు ఐటెమ్స్ తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. పప్పులకి అవే బెటర్ అనేసి చాలామంది చెప్తున్నారు. అలాగే మా ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్, ఇంకా పాతవి, ఇవన్నీ తీసేసి కొంచెం మంచి మంచి సెట్ తెచ్చుకుందాం అనేసి అనుకుంటున్నాను. త్వరలోనే ఈ అన్నీ తెచ్చుకునేది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వెస్టిజ్‌లో కొన్ని డబ్బులొస్తున్నాయి. ఇంకా వాటితో పాటు కొన్ని ఐటెమ్స్ ఫస్ట్ నేను కిచెన్‌లోకే తీసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. అండ్ నేను హెర్బల్ లైఫ్ మానేసి దగ్గర దగ్గర 2 ఇయర్స్ కంటే ఎక్కువనే అయితుందండి. మొన్న వదిననెవరో అడిగారంట. నేను హెర్బల్ లైఫ్ కంప్లీట్‌గా మానేశానండి. ఎందుకంటే అవి నాకు కాస్ట్ ఎక్కువ అనిపించాయి. ఆహ్, అలాగే ఇంకా వాటి వల్ల యూజ్ కూడా నాకు పెద్దగా అనిపించలేదు మానేసిన తర్వాత. ఎవరిష్టం వాళ్ళది. నాకైతే కాస్ట్ అనిపించి నేను మానేశాను ఫ్రెండ్స్. హెర్బల్ లైఫ్‌లోనే కాదు అండి, వెస్టీజ్‌లో కూడా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
నాకు కాల్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నానన్నట్టు వెస్టీజ్‌లో. కాకపోతే నాకు హెర్బల్ లైఫ్‌కి, వెస్టీజ్‌కి చాలా తేడా తెలిసింది. హెర్బల్ లైఫ్‌లో ఏంటంటే డైట్ మెయింటైన్ చేసుకుంటూ మనం చేయాలి. అంటే నేను చేసిన ప్రకారం చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారో ఏంటో నాకు తెలియదు. కాకపోతే మనం ఏది చేసినా సరే కొంచెం లైట్‌గా మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ చేస్తేనే బాగా యూజ్ అవుతుంది అండి. వెస్టిజ్‌లో కూడా నాకు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ బాగా రిజల్ట్ కనిపించాయి. మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. నేనెందుకు యూజ్ చేయట్లేదు అంటే చాలామంది ఆల్రెడీ నేను హెర్బల్ లైఫ్ చేసినప్పుడే చాలా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. చాలా నెగెటివ్ ఉంది నా పైన. వాళ్ళకి కూడా అలానే ఆలోచిస్తాను. అందుకే నేను ఇప్పుడు యూజ్ చేయదలుచుకోలేదు. త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇవి కొంచెం నాకు వాటికంటే మంచిగా అనిపించాయి. జెన్యూన్‌గా అనిపించాయి. అంటే ఈ కంపెనీలో ఇప్పుడు చేస్తున్నాను, ఈ బిజినెస్ ఇప్పుడు చేస్తున్నానని చెప్పట్లేదు అండి. వెస్టీజ్‌లో వెయిట్ లాసే కాకుండా 450 ప్రొడక్ట్స్ ఉంటాయండి. 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో మన ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఉంటాయి. అవన్నీ ఐటెమ్స్ ఆల్మోస్ట్ మేము ట్రై చేసామండి. ఇంట్లోకి కావాల్సినవి హెల్త్ సప్లిమెంట్స్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్, ఇంకా అగ్రికల్చర్ కూడా మేము ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాము. ఇట్లా 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో కేటగిరీస్ కూడా ఉంటాయండి. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? మీకిష్టమైంది మీరు వాడండి వెయిట్ లాస్‌కి. నేనేమి సజెస్ట్ చేయట్లేదు. కాపోతే ఇందులో కూడా చూసాను. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా బావున్నాయి. సక్సెస్‌గా ఉంది. అండ్ మరీ ఎక్కువ డైట్ మెయింటెనెన్స్ చేయనవసరం లేదనేసి కొంతమంది చెప్పారన్నట్టు నేను కూడా విన్నాను. నాకు కూడా అనిపిచ్చింది. అందుకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కావాలంటే వెస్టీజ్‌లో కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. కాస్ట్ కూడా మరీ ఎక్కువ కాదు. దాదాపు మీకు మినిమమ్ 5000 లోపే మొత్తం సెట్ లాగా వస్తుంది అండి. నాకు కొంచెం హెర్బల్ లైఫ్‌లో కాస్ట్ ఎక్కువ అనిపించాయి అవి. అందుకే నేను తీసుకోవడం మానేశాను. క్లియర్‌గా చెప్తున్నాను. హెర్బల్ లైఫ్ మానేసి 2 ఇయర్స్ అవుతుందండి. ఎందుకు మానేశానంటే నాకు కాస్ట్ ఒకటి, ఇంకా వేరే కొన్ని విషయాలు కూడా నా పర్సనల్‌గా నేను తీసుకొని మానేశానన్నట్టు. నాకు అందులో ఎక్కువ సక్సెస్ నాకు కనిపించలేదు. వేరే వాళ్ళు ఎవరు చేసుకుంటున్నారో ఏంటో నాకైతే తెలియదు కానీ, నాకైతే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించక మానేశాను. వెస్టీజ్‌లో ఇప్పుడిప్పుడే సక్సెస్ వస్తుంది అండి నాకు. అందుకే నాకు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపిచ్చి ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. లేకుంటే లేదు. ఇట్లా ప్రత్యేకించి చెప్తున్నాననేసి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా బాటిల్స్ కూడా నేను పాతవి చాలా వరకు ఉండే అవి కూడా తీసేశాను. ఇంకా కుండ తెచ్చుకోవాలి అండి. సమ్మర్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్! ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా గ్లాస్ ఐటెమ్స్ కూడా మొన్ననే క్లీన్ చేపిచ్చాను. అవి కూడా మొత్తం తోమిపిచ్చాను అన్నట్టు. అందుకే నార్మల్‌గా అన్నీ తుడుచుకుంటూ పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఈ చిన్న చిన్న గిన్నెలు, నాన్ స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా కొన్ని త్వరలోనే తీసేయాలి. నేను ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను అందరిని కూడా. చాలామంది నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకండక్క, పాతవి వాడకండక్క అనేసి చెప్తున్నారు. అందులో వాడితే క్యాన్సర్ వస్తుంది. అది ఇది అంటున్నారు. మనం జస్టు ఒక్క పూటకి వండుకునే ప్యాడ్స్‌లోనే సారీ మన ప్యాన్స్‌లోనే క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు, అంటే ఒక పూట వండుకొని మళ్ళీ వేరే దాంట్లో ఊడ్చిపెట్టుకుంటాం కదా! చాలామంది స్టీల్ వాడండి, ఇంకా పెద్ద పెద్దవి వాడండి, వీలైతే కుండలు వాడండి అని చెప్తున్నారు. మన ఎనకటి కాలం వాళ్ళు పాటించిన పద్ధతులే మళ్ళీ ఇప్పుడు కొంచెం మోడల్‌గా వస్తున్నాయి. అది గుర్తించండి ఫ్రెండ్స్. వెస్టీజ్ కూడా అట్లాంటిదే అండి. పాత పద్ధతుల్ని అనుసరించడం అన్నట్టు వెస్టీజ్ మీనింగ్ వచ్చేసి. చాలామంది వెస్టీజ్ అని చెప్తే వేస్ట్ వేస్ట్ అంటున్నారు. అది కాదు. అది గుర్తించడానికే చెప్పానన్నట్టు. ఏదైనా సరే వెనకటి కాలం వాళ్ళు మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు తిని కష్టం చేసి ఇది ఎలా ఉంటుంది, అదెలా ఉంటుందనేసి మనకన్నీ చెప్పారు కదా! ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతి, అవే అన్నీ మళ్ళీ కొంచెం మోడల్‌గా వస్తున్నాయి. కుండలు చూడండి. మనం వండుకునే కుండలలో సాంబార్ పెట్టుకుంటున్నారు. వెనకటి కాలంలో కూడా కుండలలోనే వండుకునేవారు, చేసుకునేవారు. ఇప్పుడు కూడా అలానే మళ్ళీ ట్రై చేస్తున్నారు. నాన్ స్టిక్ ప్యాన్స్, కడాయిలు వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది వండకుండా అంటున్నారు. మరి అందులో పోసే నూనె వల్ల క్యాన్సర్ రాదా? రోగాలు రావా? అవి ఆలోచించరా మీరు? మీరు వాడే నూనె ఎట్లాంటిది ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు వీలైతే పట్టించుకొని ఆయిల్ వాడండి. అందులో కూడా కంప్లీట్ ఫ్యాట్ ఉంటుంది అండి. అందుకే కొంచెం మీరు వాడే ఆయిల్ కూడా ఎట్లాంటిది వాడుతున్నారు? మీ కడుపులోకి డైలీ కంపల్సరీ మనం ఆయిల్ లేకుండా ఏం వంట చేయము. మన ఇంట్లో వాళ్ళందరికీ డైలీ కంపల్సరీ ప్రతి వంటకి ఆయిల్ కావాలి కదా ఫ్రెండ్స్! అదొక్కసారి ఎందుకు ఆలోచించారనే డౌట్ నాకెక్కువొస్తుంది.
చాలామంది నేను నాన్ స్టిక్ ప్యాన్స్ పాతవి వాడితే, తర్వాత మా మమ్మీ వాళ్ళు పెట్టిన గిన్నెలు వాడితే క్యాన్సర్ వస్తుందక్క వాడకుర్రి అంటున్నారు గానీ, ఆ గిన్నెల వల్ల క్యాన్సర్ రాదండి. మన ఆలోచన వల్ల వస్తుంది. అండ్ మన ఆలోచన కూడా మార్చుకోవాలనేసి నాకనిపిస్తుంది. అందుకే మీరు వాడే ఆయిల్ గురించి ఒక్కసారి ఆలోచించండి. అది ప్యూర్‌దా? కల్తీదా? ఎక్కడి నుంచొస్తుంది? ఏంటి అనేది ఆలోచించుకోండి. ఇన్ని రోజుల నుంచి వాడతలేమా ఏం రోగాలొస్తలేవా అంటే, ఎందుకొస్తలేవు చాలా రోగాలొస్తున్నాయి. చిన్న చిన్న రోగాలు కూడా మనం హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది. వెనుకటి కాలం వాళ్ళు పెద్ద పెద్ద రోగాలకు తప్ప చిన్న చిన్న రోగాలకు ఎప్పుడూ హాస్పిటల్‌కి వెళ్ళలేదు. అన్నీ కూడా ఆయుర్వేదిక్ మందులు వాడుకొని ట్రై చేసుకున్నారండి. అంటే వాళ్ళు అప్పటిదప్పుడే అట్లా ట్రై చేశారన్నట్టు. మీరు కూడా ఎందుకు ఆలోచిస్తలేరు? జనాలు మేం చాలా ఉంది చెప్పాల్సింది. అది త్వరలోనే చెప్తాను. ఇప్పుడు కాదు. 90% జనాలైతే నెగెటివ్ మైండ్ సెట్‌తోని ఉన్నారండి. బయట తిరుగుతున్నాం గదా! మాకు అట్లా తెలుస్తుంది. అండ్ ఇప్పుడొచ్చేసి కిచెన్‌లో సర్దడం అయిపోయింది కదా! ఇప్పుడు హాల్ మొదలు పెట్టుకున్నామన్నట్టు. అమ్మ పడుకోవే అంటే అస్సలు వినట్లేదు. కర్టెన్స్ కూడా అన్నీ తీసేసానండి. ఈ మధ్యలో కర్టెన్స్ వాష్ చేయక కూడా బాగా రోజులవుతుంది. కర్టెన్స్ కూడా నేను వాషింగ్ మిషన్‌లోనే వేస్తానండి. అంతకుముందుకు చేత్తోనే ఉతికేదాన్ని. కాకపోతే నాకిప్పుడు చేత్తోని ఉతకడానికి టైం లేదు. అలాగే అంత తీరిక కూడా లేదు ఫ్రెండ్స్. అందుకే అవి ఉంటాయి కదా! రౌండ్స్‌వి అవి నేను కట్టి వాషింగ్ మిషన్‌లో వేస్తాను. అలా వేయడం వల్ల ఏంటంటే, ఆ రౌండ్‌గా ఉన్నవి వెనకాల ప్లాస్టిక్ ఇట్లుంటాయి కదా! అవి విరిగిపోకుండా ఉంటాయి. వీలైతే అట్లా రౌండ్‌వి మనం కట్టినప్పుడు ఒక ఏమంటారు దారంతోని అది నాడతోని కట్టినప్పుడు దానికి ఒక మంచి ప్లాస్టిక్ కవర్ గానీ, లేకుంటే కూరగాయలు వేసేది జాలిది ఉంటుంది కదా! అది కూడా కడితే వాషింగ్ మిషన్‌లో వేస్తే అవి అస్సలు విరిగిపోవండి. అందుకోసం నేను వాషింగ్ మిషన్‌లోనే అట్లే వేస్తాను అండి. మొత్తం కర్టెన్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్‌లోనే వేశాను. చెద్దర్లన్నీ ఆల్మోస్ట్ ఉతకడం అయిపోయిందండి. నేను శివరాత్రి పండగకి దాదాపు మునుపైతే ప్రతి పండగకి క్లీన్ చేసుకునేదాన్ని. ఈసారి శివరాత్రి పండగకి ముందే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మకి నిండొక్క పొద్దు ఉంది అన్నట్టు జాగారం. అందుకోసం ఇంకా ఇలా క్లీన్ చేస్తున్నాను. వద్దే అంటే మాత్రం అస్సలు వినదండి మా అమ్మ. అది జరుపుతా ఉంది. ఎందుకంటే ఫ్యాన్లు కూడా నేను, అమ్మ ఇద్దరం కలిసి క్లీన్ చేశామండి. అందుకే అది జరిపాము. తర్వాత మా హాల్‌లో ఉన్న పూసల దండలున్నాయి కదా ఫ్రెండ్స్! వాటిని నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ వేసి నానబెట్టి ఒక 5 నిమిషాలుంచి తీశాను అండి. ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉంటే కలర్ పోతున్నాయి. ఈ పైన ఇట్లా క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్! అది ఎక్కువ కలర్ పోతుంది. పూసలేమి కలర్ పోలేదండి. అందుకే ఒక 2 సార్లు జాడిచ్చి బాత్రూమ్‌లోనే జాడిచ్చాను. ఎందుకంటే మళ్ళీ బయటకి తీసుకెళ్తే అంగడవుతుంది. ఎందుకంటే వాషింగ్ మిషన్ దగ్గర ఆల్రెడీ చాలా బట్టలున్నాయి ఫ్రెండ్స్. అందుకే. సో, ఇప్పుడు కిటికీలు కూడా క్లీన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా రోజులయిందండి. 6 మంత్స్, 7 మంత్స్ దాటిందనుకుంటా. కిటికీలు కూడా క్లీన్ చేయక. ఇంకా హడావిడి ఉండడం వల్ల పిల్లలకి వంట చేయడం, నార్మల్‌గా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇట్లా అయిపోవడం వల్ల డీప్ క్లీనింగ్ అనేది ఈ మధ్యలో నేను పెట్టుకోలేదు. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది కదా ఫ్రెండ్స్! ఆల్రెడీ మీకు తెలుసు. ఇది ఎప్పటినుంచి స్టార్ట్ అయిందంటే నాకు కరోనా వచ్చిన కాడ్నుంచి. కరోనా సెకండ్ సిట్యుయేషన్‌లో నాకు కరోనా వచ్చింది అండి మా ఇంట్లో. మా వారి తర్వాత మా ఇంట్లో ఇంకొకరికొచ్చింది. తర్వాత నాకు కూడా వచ్చింది అన్నట్టు. అప్పటినుంచి నాకు డస్ట్ అస్సలు పడట్లేదు. అందుకే కొంచెం నేను మాస్క్ పెట్టుకొని క్లీన్ చేశాను. అయినా ఎంతో కొంత ముక్కులోకి పోయిందనేసి నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు హౌస్ క్లీన్ చేసినా ఖచ్చితంగా సిక్ అవుతాను. అది ఎందుకో తెలియదు నాకు కూడా. ఎక్కువ స్టెయిన్ అవ్వడం అంటే ఎక్కువ ఏమంటారు పని చేయడం వల్లనో, లేకుంటే డస్ట్ పోవడం వల్లనో నాకట్లా 2 టైమ్స్ డస్ట్ ఎలర్జీ వచ్చిందండి మునుపు. ఇప్పుడు కాదు నేను చెప్పే మ్యాటరు. ఎందుకంటే నేనిప్పుడు సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను వెస్టీజ్‌లో. నాకు కావాల్సినవి నేను వేసుకుంటున్నాను. అన్నీ అడ్డమైనవేమీ మింగట్లేదు. కొంతమంది నేను మొన్న అది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సప్లిమెంట్స్ ఫోటో ఇట్లా హెయిర్ ఫాల్‌కి వాడుతున్నావంటే, నీకేం పనుంది అన్నీ అడ్డమైన సప్లిమెంట్స్ మింగుతావా అనేసి చాలామంది చెప్పారు. అందుకే సింక్ క్లీన్ చేశాను. తర్వాత హౌస్ క్లీన్ చేశాను. ఇప్పుడొచ్చేసి నైట్ అయిందండి. ఇవన్నీ చేసేసరికి దాదాపు ఈవినింగ్ 6:30, 7 అయింది. తర్వాత హెడ్ బాత్ చేశాను. ఎందుకంటే నెత్తి మీద దుమ్ము ఖచ్చితంగా పడుతుంది కదా ఫ్రెండ్స్! కర్టెన్స్ అన్నీ పైన ఎండేసొచ్చాను. అవన్నీ ఇంకా మళ్ళీ సెట్ చేయాలి. అవొక పెద్ద పని. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ తాగాను ఎనర్జీ డ్రింక్. ఇప్పుడు కూడా మళ్ళీ తాగుతున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి పని చేసి చాలా అలసిపోయాను కదా ఫ్రెండ్స్! అందుకోసం
మళ్ళీ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే మంచి ఎనర్జీ వస్తుంది. అండ్ నేను ఇందాక డస్ట్‌కి బాగా క్లీన్ చేశాను కదా! ఆ డస్ట్ అంతా కూడా మొత్తం మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది అండి. ఇది తీసుకోవడం వల్ల. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను. ఇది వెయిట్ లాస్‌కి కూడా పనిచేస్తుందండి ఎనర్జీ డ్రింక్. నాతో పాటు వర్షిత్‌కి కూడా ఇస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే వర్షిత్‌కి కూడా కొంచెం జలుబు, దగ్గు ఈ సిట్యుయేషన్ ఉంది అన్నట్టు. వానికి కూడా నార్మల్ హాట్ వాటర్ తాగడం ఇష్టం ఉండదు. అందుకే వానికి పంచతులసి ఎనర్జీ డ్రింక్ 2 ఇస్తున్నాను. అమ్మ కూడా నాతో పాటు పనిచేసింది కదా! కొంచెం ముక్కులోకి పోయినట్టు అనిపించింది అంట. స్మెల్ వస్తుందా లేదా అనేసి అడిగానండి. ఇదొచ్చేసి పంచతులసి అండి. జలుబు, దగ్గు చాలా మంచిగా రిలీఫ్ వస్తుంది. ఒక 1 డ్రాప్, 2 డ్రాప్స్ వేసుకుంటే చాలండి. లీటర్ బాటిల్‌లో నేను 1 డ్రాప్ వేశాను అమ్మకి. ఎందుకంటే అమ్మ గొంతు దగ్గర పడింది. సరిగ్గా వాయిస్ రావట్లేదు. అండ్ అమ్మ కూడా నాతో పాటు చిన్న చిన్నగా పని చేసింది. వద్దు అంటే చెప్తే వినలేదు. అందుకే ఇంకా అమ్మకు కూడా పంచతులసి ఇస్తున్నాను. ఎనర్జీ ఇస్తామంటే వద్దన్నది. పంచతులసి ఎందుకు ఇస్తున్నానంటే అమ్మకి జలుబు, దగ్గు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం ఇచ్చానండి. పంచతులసి బాగా అంటే దాదాపు 99% వర్కౌట్ అవుతుందండి పంచతులసి మాత్రం. ఇందులో 5 రకాల తులసీలు కలిసుంటాయన్నట్టు. మేము ఇది కూడా రెగ్యులర్‌గా వాడుతున్నామండి. స్మెల్ కూడా సూపర్‌గా ఉంటుంది. సేమ్ మనకు తులసాకుల స్మెల్లే వస్తుంది అండి. అమ్మకు బాగా నచ్చిందంట. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ కూడా తాగింది. అందుకోసం చెప్తున్నానండి. మార్నింగ్ కూడా కొంచెం గొంతు దగ్గర జలుబైతే ఇచ్చాను అన్నట్టు. మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాను అంటే, అమ్మ కూడా నాతో పాటు చిన్న వర్క్ చేసింది. కొన్ని కొన్ని పనులు చేసింది. వద్దు అని చెప్తే వినకుండా. అందుకే ఇచ్చాను. సో, అమ్మ నేను ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నామండి. ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో మా అమ్మకు కూడా చెప్తున్నాను. ఊరికి కూడా అమ్మకు అన్ని ఐటెమ్స్ పంపియడానికి. ఇంకా పని అయితే అయిపోయింది. ఇంకా రేపు కర్టెన్స్ మళ్ళీ ఒకసారి చిన్న చిన్న క్లీనింగ్ చేయాలి అండి. అంతే. అమ్మ ఉంది కాబట్టి నాకు తొందరగా పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మ లేకుంటే నాకు కొంచెం లేట్ అయ్యేది పని మాత్రం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.